ఎంత చేస్తున్నా సరే ఉద్యోగం కూడా అన్ని ఎక్కిపించి బాగా జీతాలు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ప్రభుత్వం ఎంత ధర పెంచినారో అంతలో పనులన్న వాళ్ళకి పనిచ్చి బాగా జీతాలంతా పెంచితే పర్వాలేదు. మనము బాగా చదివి బాగా మంచి, ఎందుకంటే మంచిదిగా చదువుకునేది మనకు ప్రభుత్వం మంచి జాబ్ ఇస్తుంది. మనము కళతో చదువుకొని మంచికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అంటే గవర్నమెంట్ వచ్చి 1 లక్ష సీట్ ఇస్తే 10,000 మాత్రమే ఇస్తుంది. అదే మనకి ధర పెంచే మరి సీట్లు కూడా 50,000 సీట్ ఇచ్చి పెంచితే ఎంత బాగుంటుంది. ఉషారానికి సర్టిఫికేట్ ఇస్తున్నాను, ట్రాఫీ ఇస్తున్నాను. ఈ అవినీతి ఏమి రాజకీయంలో ఎక్కువ ఉంది. రాజకీయం అంటే అవినీతి, అవునా కదా? మీరు చూస్తారు, ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఒక్కరు సామాన్య ప్రజలైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే చూపండి. అవినీతి అనేది ఈ రోజు ధనికుల నుంచి పుట్టింది నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా ఏదైనా ఒక పని చేయించడానికి ఒక ఉద్యోగం సొమ్మిచ్చి దాన్ని చేయించుకొని అదే క్రమంగా ఆ ఉద్యోగాన్ని ఒక సామాన్య ప్రజలు కూడా పీడించడం జరిగింది. ఇది అవినీతి. ఈ అవినీతిని నిర్మూలించాలంటే ఒక యువత వల్లనే అవుతుంది నేను చెప్తున్నా. ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, ఫస్ట్ లో వచ్చి ఇట్లా చేస్తాను అని పోతాడు, మళ్ళా ఎప్పుడు రాడు. ఒక హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఏమి రాజకీయ నాయకులు వాళ్ళకి పోలీసు అంటాం, కానీ మన రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ మన జనాభాలో ఒక 5% కూడా లేదు. ఏమి మనము ధైర్యంగా ఉండాలి. మనం ఏ రోజుకైనా వాళ్ళు వచ్చినప్పుడు మనం అడగాలి, నిలదీయాలి, అది మన హక్కు. ఈ అవినీతిని నిర్మూలించాలంటే ఒక యువత వల్ల అవుతుంది. మనకు దమ్ముంది, ధైర్యం ఉంది, బలం ఉంది, శక్తి సామర్థ్యం ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. మీరందరూ మనమంతా కలాలి. ఒక యూనియన్ అయ్యి మనం రాజకీయాల్లో పాల్గొనాలి. ఎందుకంటే ఈ రోజు ఒక్కరైనా యువకులు ఉన్నారు. వాళ్ళని కొందరు రాజకీయాలు వాడుకుంటారు. ఏంటికి వాళ్ళ స్వార్థ ప్రయోజనానికే. ఈ రోజు కొన్ని ఉద్యమాలు అన్ని జరుగుతా ఉన్నాయి వాళ్ళ స్వార్థానికే. అంతేగాని మన యువతకు వచ్చింది లేదు, ఈ రోజు ఏమీ లేదు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఎవరన్నా ఏదైనా చెప్తే దానికి లోన్ అవ్వడం, ఎక్కువ ఇదైపోవడం, ఈ రోజు బంద్ చేద్దాం అంటే వెళ్ళిపోవడం. అది నిజమా కాదని ఆలోచించాలి. ఆ రోజే మనం బాగుపడతాం. మనం ఆలోచించి ప్రభుత్వంపై ఒత్తిడి కావాలి. మీరు అంటా ఉన్నారు ఏమి ఒకరు ప్రభుత్వం కంపల్సరీ కల్పించాలి, ఒకరు కల్పించకూడదు. కల్పించాలి. ఎందుకు ప్రభుత్వమే బాధ్యత నేను కూడా అంటున్నా. అది ఎప్పుడు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించాలి. ఆయన మాట్లాడిన దాంట్లో 5 అంశాలు ఉన్నాయి. నెంబర్ 1 నిరుద్యోగ సమస్య ఉంది, అందుకని పేదరికం ఉంది. వీటన్నిటికీ మూల కారణం అవినీతి. 4వది ఇవన్నీ కూడా యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం, కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. 5వది యువత రాజకీయాల్లో పాల్గొని ఒక లీడర్షిప్ రోల్ వహిస్తే ఈ సమస్యలను మనం పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పాడు. అన్ని చెప్పేశాడు, సమస్యలు చెప్పాడు, పరిష్కారం చెప్పాడు. ఏ విధంగా చేస్తామని కూడా మీలో ఏమన్నా ఐడియాస్ ఉంటే మాట్లాడండి. అభివృద్ధికి యువకులు మేల్కొలేనంటున్నారు కదా. యువకుల్లో చాలా మంది మద్యపానీయాలు, సారా ఇలాంటి వాటికి పాల్పడి ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయలేకపోతున్నారు. యువకులు మేల్కొంటే నిరుద్యోగము, పేదరికం అనేది అంతరించిపోతుంది. యువత రాజకీయాలకి రావాలన్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది అధికంగా ఉంది, పావర్టీ అధికంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ పావర్టీ స్టేజ్ ఏ రేంజ్లో ఉంది అంచనా వేసేదానికి ఒక కమిటీ నియమించినారు. ఆ కమిటీ ప్రకారం వాళ్ళు ఏం చెప్పినారంటే 20 రూపీస్ పర్ డే ఏ పర్సన్ అయితే ఖర్చు పెడతాడో ఈజ్ నాట్ ఎ పర్సన్ అని చెప్పినాడు. కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. వాళ్ళు వచ్చి ఉద్యోగం సాధించే లోపు వాళ్ళు ఏసుకోటి క్యాండిడేట్లుగా తయారవడం వల్ల రాజకీయాల్లోకి రావడం కష్టం. మన రాష్ట్రంలో కానీ సెంట్రల్ లో కానీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే వారసత్వ పరంగా వస్తున్నాయండి. కాబట్టి యూత్ కి చోటు దక్కే అవకాశమే లేదని నేను మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ లో కాకపోయినా సెంట్రల్ లో అయినా ఎక్కడ చూసినా కూడా వారసత్వ రాజకీయాలను పుంజుకుంటున్నాయి. ఎందుకంటే ఒక ఆయన ఎంపీ అయితే ఆయన కొడుకు ఎమ్మెల్యే చేస్తాడు. రాజకీయాల్లోకి రానివ్వరు, ఎందుకంటే వారసత్వ రాజకీయాలే ఉన్నాయి. ఆ విధంగా దేశమంతా ఎవరన్నా మా తండ్రి ప్రధానమంత్రి అయితే నేనే ప్రధానమంత్రి కావాలి, మా తండ్రి ముఖ్యమంత్రి అయితే నేనే ముఖ్యమంత్రి కావాలి అని వస్తున్నారు. కాబట్టి మాకెవరికి అవకాశాలు రావు, యువతకు అవకాశాలు రావు అని 6వ పాయింట్ జోడించాడు. ఎంత గొప్ప ప్రయాణమైనా దాన్ని మొదట అడుగుతూనే కనబడుతుంది. అదే ఈ రోజు మనము 100 మంది, 70 మంది, 1,00,000 మంది
అవినీతి కన్నా ఈ అధికార దాహము లేకపోతే నువ్వు కాదు, ముసలాడు వస్తాడు, పాకుండా ఈరోజు పాకుండా వస్తాడు. అదే మన యువకులు బల ముందు శక్తి ఉంది, మన వెనుక ఇంతమంది జనాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఏ విధంగా యువత ముందుకొచ్చి తగ్గిస్తారో మనం 100 మంది అవుతాం, 1000 మంది అవుతాం. మన సమస్యలన్నింటికీ కారణం ఒకటే అవినీతి. అది సమాజంలో అవినీతి తగ్గించాలా అంటే ప్రత్యేకంగా రాజకీయాల్లో ఉన్న అవినీతి పరులను వెలివేయాలా. ఏ విధంగా చేస్తాము అంత యువత ముందుకెళ్ళి అవినీతి తగ్గిద్దాము అనేది మాట్లాడుతున్నాడు. అవినీతి గురించి మాట్లాడాడు, కానీ అవినీతి అనేది మన యువత మీద ఆధారపడింది కాదు, అది మన మీద కూడా ఆధారపడింది. కానీ మనం రాజకీయాల్లో అవినీతి జరుగుతుందని వాళ్ళు అవినీతి మనం మాత్రాన వాళ్ళ అవినీతిని తొలగించుకోరు. మనం అవినీతిని తొలగించాలని మనం చెప్పినా వాళ్ళ అవినీతిని తొలగించారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలో అది చేయాలి. కానీ వాళ్ళ అవినీతి పనులు అని అంటే తెలిసి ఉంటే వాళ్ళ అవినీతి పనులుగానే ఉంటారు. కానీ మనం చేసేది ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఇంకా అవినీతి పనులు చేస్తూనే ఉంటారు. ఓకే, మనం అవినీతిని తగ్గించలేము అంటున్నారు. ఇందాక శివకుమార్ ఏమో మనం ఖచ్చితంగా తగ్గిస్తాం అవినీతిని. మనం అందరము యూత్ ఒక గ్యాంగ్ గా తయారయ్యి 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు అన్నాడు. వెనకాల నుంచి ఎవరో ఏ విధంగా అవుతారు అంటే మన ఓటు హక్కు వినియోగిస్తే అవుతారు అన్నాడు. కాబట్టి మీరు సమాజంలో ఏం చేయగలుగుతారు అవినీతి తగ్గించాలంటే? చిన్న యూనిట్స్ గా ఫామ్ చేసుకొని లోకల్ గా అవినీతి మీద పోరాటం చేయండి. రెండోది, మీకు అందరికీ ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు అవినీతి పరులు ఎవరో, మీకు ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళు ఎవరో, ఇటువంటి తేడా చూడాలి. మీ మాట మీ ఇంట్లో మీ సమాజంలో వినకుంటే వాళ్ళని మార్చడం కూడా చాలా సులభం. వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని ఓటేస్తున్నారు, నేనేం చేయలేను అని ఇందాక ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే నేను ఆ సమాజాన్ని మార్చగలను అన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వెళ్ళాలి. లైఫ్ లో పాజిటివ్ యాటిట్యూడ్ తో వెళ్తే మీరు అది సాధించగలరు. 3 అంశాలు ఉన్నాయి. ఇందాక శివకుమార్ చెప్పినట్టు మీరు చిన్న యూనిట్స్ ఫామ్ చేసుకోండి, చిన్న గ్రూప్స్ ఫామ్ చేసుకోండి. రుక్మిణి చెప్పినట్లు వీళ్ళంతా స్వార్థపరులు, ఎవరు రారు నా వెంట. ఏదన్నా కష్టాలుంటే ఆమెకి ఈసారి కష్టం ఉన్నప్పుడు మీరు స్వార్థపరులుగా ఉండదు, మీరు 10 మంది ఆమె వెంట వెళ్లి సహాయం చేయాలి. ఆ విధంగా మీరు యూనిట్ ఫామ్ చేసుకోండి. రెండోది, ఇందాక అన్నట్లు బిర్యానీ ప్యాకెట్లు 500 రూపాయలు అవన్నీ మనం ఆపలేం, అవి జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఆలోచించే శక్తి ఉంది మీకు. మీరు చదువుకున్న వాళ్ళు, మీ ఇంట్లో బహుశా అంత చదువున్న వాళ్ళు లేకపోవచ్చు. 3 రోజుల కింద అనంతపూర్ లో మాట్లాడుతుంటే ఒక అమ్మాయి లేదు మాట్లాడింది. ఏం ప్రాబ్లం కాదు సార్, మా ఊళ్ళో మార్చాలంటే ఫస్ట్ నేను మారాలి అనింది. ఏం చేస్తామమ్మా అంటే, ఒక్క పూట నేను భోజనం చేయకుంటే మా అమ్మ మారుతుంది అనింది. 2 పూటలు నేను మా అమ్మ భోజనం చేయకుంటే మా నాన్న కూడా మారుతాడు అనింది. ఆ విధంగా నేను మారితే మా ఇల్లు మారుతుంది అనింది. మా ఇల్లు మారితే 10 ఇళ్లు మారుతాయి అనింది. 10 ఇళ్లు మారితే ఒక ఊరు మారుతుంది. 10 ఊళ్ళు మారితే సమాజం మారుతుంది. కాబట్టి చేంజ్ తేవాలనుకుంటే నేను నా ఇంట్లో కూడా మొదలు పెట్టొచ్చు. కానీ నేను ఏమీ చెయ్యలేను అనే కష్ట పరిస్థితిలో ఉన్నాను, నేను చెయ్యను అని ఇట్లే ఉండిపోతే మీ భవిష్యత్తు మీరు కాపాడుకునే పరిస్థితిలో ఉండరు, దాన్ని మీ చేతుల్లోకి తీసుకునే పరిస్థితిలో ఉండరు. కాబట్టి ఇందాక మాట్లాడిన వాళ్ళు అందరూ చెప్పిన దానికి సారాంశం ఏంటంటే, ఉద్యోగ అవకాశాలకైనా ఇంకేమన్నా సమస్యలు యువతకు సంబంధించి ఉన్నాయైనా వీటన్నిటికీ కారణం ఒకటే అవినీతి.